అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేసుకుంటూ ఎక్కడ కూడా వైషమ్యాలకి తావు లేకుండా, రాజకీయ ఫ్లక్చువేషన్స్కి తావు లేకుండా ఎక్కడ రేపు జరిగే పంచాయతీల ఎన్నికల నాటికి నగర పంచాయతీ రద్దయి పంచాయతీగా రూపాంతరం చెందుతుంది. పంచాయతీ ఎన్నికలే జరిగేటట్టుగా ప్రభుత్వం ఆల్రెడీ సంసిద్ధమైంది. తప్పకుండా పంచాయతీ ఎన్నికలు జరుగుతాయి. మొన్న వచ్చినటువంటి తుఫాన్లో ఎక్కడెక్కడ ఏం డ్యామేజ్ జరిగిందో అన్నీ కూడా ఎఫ్డీఆర్ కింద నిధులు వెచ్చించున్నారు. అన్ని కాలువలు పంటలు నీళ్లు పారుతున్నాయి కాబట్టి ఇప్పుడు వర్క్ చేయడం కరెక్ట్ కాదని ఈ పంట అయిపోయిన వెంటనే అన్నీ జరుగుతాయి. రెండోది తిప్ప దగ్గర నుంచి పోయేది ఉడాస్పేట దగ్గరకు వచ్చేటువంటి బ్రిడ్జి లో లెవెల్లో కట్టున్నారు. ఆల్రెడీ నేను రవిచంద్ర గారు దాని మీద నివేదికలు పంపించాను. ఆ బ్రిడ్జిని కూడా మేము హైట్ కట్టేటట్టుగా చేస్తున్నాం. ముఖ్యంగా స్వాంప్కి 62 కోట్ల రూపాయలు అవసరం ఉందని చెప్పి నా సైడ్ నేను ట్రై చేస్తున్నాను, అన్న సైడ్ అన్న ట్రై చేస్తున్నాడు. ఇద్దరు నివేదికలు కూడా ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. తొందరలో స్వాంప్ని ఆధునీకరణ చేయాలనేటువంటి మెయిన్ సంకల్పంతో మేము ఇద్దరం పనిచేస్తున్నాం. ఇక్కడ ఉండేది రాష్ట్రంలో ఉండేది అభివృద్ధి ప్రదాత. చూశారు కదా, ఈ 21 సంవత్సరంలోనే 6 లక్షల కోట్లు తెచ్చి ఆంధ్రప్రదేశ్ని పారిశ్రామిక ప్రగతిలో భారతదేశానికి ప్రపంచంలో ఉన్నటువంటి నిధులన్నీ వస్తుంటే వచ్చిన నిధుల్లో 25% ఆంధ్రాకే వస్తున్నాయి. మిగతా 27 రాష్ట్రాలకి 75% వస్తుందంటే ఆంధ్ర ఎంత డెవలప్ అవుతుందో. అందుకనే మేము నలుగురం కూడా ఇంకొక సంకల్పం కూడా ఉన్నాం. రాజుపాలెం దగ్గర నుంచి అల్లూరు బైపాస్ చేస్తూ అల్లూరు మీదుగా జువల్దిన్ని మీదుగా తుమ్మలపేట నుంచి రామాయపట్నం వరకు పోయి చేవూరు దగ్గర హైవే కలిసేటట్టుగా దానికి ఆల్రెడీ అన్న కన్సర్న్ మినిస్టర్కి ఇచ్చినాడు, అన్న గడ్కరీకి ఇచ్చినాడు, మళ్ళీ ముఖ్యమంత్రి గారికి నేను అన్న ఇద్దరం ఇచ్చున్నాం. దాన్ని కూడా మళ్ళీ రేపు సీఎం గారితో మాకు అందరికీ ఉంది, అక్కడ కూడా మేము డిస్కస్ చేయబోతున్నాం. దాన్ని కూడా అప్లోడ్ చేసి ఇది కూడా ఒక నేషనల్ హైవే చేస్తే లాజిస్టిక్ పార్క్ ఈ ప్రాంతంలో బాగా డెవలప్మెంట్ ఉంటుంది, ఇండస్ట్రీలు కూడా బాగా వస్తుంది, సాగరమాల ప్రాంతం కూడా డెవలప్ అవుద్ది అనే దానికి మేము అందరం కంకణం కట్టుకున్నాం. ఓన్లీ ఎస్పెషల్లీ
అల్లూరుని డెవలప్ చేయాలనేటువంటి దృఢ సంకల్పంతో ఈ ప్రభుత్వం ఉంది అనేదానికి మేము నలుగురమే ఒక యూనిటీగా ప్రయత్నం చేస్తున్నాం, సక్సెస్ అవుతాం, ఈ సమస్యలన్నీ పరిష్కారం చేస్తామని కూడా మేము చెప్తున్నాం. ఓకే, ఈ రాష్ట్ర ప్రభుత్వం 21 నెలలు పూర్తి చేసుకున్నటువంటి తరుణంలో కావలి నియోజకవర్గం అభివృద్ధి చెందుతున్నటువంటి టైంలో ఈ నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఉంది. పార్లమెంటు సభ్యులుగా లోక్సభ తరపున వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, రాజ్యసభ తరపున బేదా మస్తానరావు గారు, అదేవిధంగా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి శాసనసభకు నేను, శాసన మండలికి సోదరులు బేదా రవిచంద్ర గారు, అంటే ఎగువ సభలకి దిగువ సభలకి కేంద్రానికి రాష్ట్రానికి 4 కీలకమైన పదవులు ఈ 4 చట్టసభల్లోనూ కావలి నియోజకవర్గానికి రావటం ఒక అదృష్టం. అందుకే మేము నలుగురం కూడా 4 పిల్లర్లాగా ఈ కావలి నియోజకవర్గాన్ని కాపు కాసుకుంటూ కావలి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడుపుతూ కేంద్రం నుంచి నిధులు తెప్పించడంలో వారు, రాష్ట్రం నుంచి నిధులు తెప్పించడంలో మేమిద్దరం అందరం కూడా కలిసి కావలిని అభివృద్ధి చేసుకుంటూ పోతున్నటువంటి తరుణంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధులే కాదు, ఇంకా కూడా సేవా తత్పరతతో కలిగినటువంటి నిధులు కూడా వెచ్చించుకుంటూ ఈ రోజున మనం పార్లమెంటు సభ్యులైనటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు దాతృత్వంతో నిర్మించినటువంటి కోనేరును ఈ రోజున ప్రారంభించి మరలా ఇక్కడ అల్లూరులో ఉన్నటువంటి ఈ సెంట్రల్ లైటింగ్ని శంకుస్థాపన చేసేందుకు ఇక్కడికి రావటం జరిగింది. ఇది కూడా ప్రభుత్వ నిధులు కాదు, మన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కష్టార్జితంతో తను సిఎస్ఆర్ ఫండ్ల కింద వివిధ ప్రభుత్వ రంగ సంస్థలను ఒప్పించి మెప్పించి వాళ్ళని ఇక్కడ వరకు తీసుకొచ్చి ఈ అల్లూరు యొక్క విధి విధానాన్ని తెలియజేసి అల్లూరికి సెంట్రల్ లైటింగ్ లేకుండా ఉన్నందువల్ల అల్లూరు వెనకబడుతుందని, ఈ అల్లూరికి తను జన్మనిచ్చినటువంటి ప్రాంతం కాబట్టి ఇక్కడ ప్రాంతానికి సేవ చేయాలనేటువంటి దృఢ సంకల్పంతో ఆల్రెడీ లోక్సభ సభ్యునిగా ఇచ్చేటువంటి నిధుల కంటే కూడా సిఎస్ఆర్తో నిధులు కూడా తేవడానికి ఈరోజు 90 లక్షలు తెచ్చి ఈరోజు సెంట్రల్ లైటింగ్కి సంబంధించి శంకుస్థాపనని ఈరోజు కార్యక్రమాన్ని తీసాం. 1 నెల రోజుల కాలంలోనే, ఎక్కువ రోజులు కూడా కాదు, 1 నెల రోజుల కాలంలోనే ఈ లైట్లన్నీ వెలిగించి మళ్ళా మేము నలుగురం కూడా వచ్చి దీన్ని ప్రారంభిస్తామని, ఈ అల్లూరిని ఇప్పటి వరకు కూడా బేదా సోదరులు ఇద్దరు కూడా అల్లూరిని చాలా జాగ్రత్తగా అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేసుకుంటూ ఎక్కడ కూడా వైషమ్యాలకి తావు లేకుండా, రాజకీయ ఫ్లక్చువేషన్స్కి తావు లేకుండా, ఎక్కడ కార్యకర్తల అనిశ్చిత లేకుండా ఒక తాటి మీద నడుపుకుంటూ పోతున్నారు. అదేటువంటి దృక్పథాన్ని మేము కూడా అమలు చేస్తూ అందరం కూడా కలిసికట్టుగా ఈ అల్లూరు ప్రాంతాన్ని అభివృద్ధి చేసే దాంట్లో తప్పకుండా ముందున్నామనే విషయాన్ని కూడా తెలియజేస్తూ అందరూ కూడా రైతాంగం కూడా పంటలు బాగా పండుతున్నాయి. మీ అందరికీ కూడా మేమందరి తరపున నలుగురి తరపున కూడా మేము హామీ ఇస్తున్నాం. సిఎంఆర్ఎఫ్ కింద తప్పకుండా రైతుల యొక్క వడ్లను కొనుగోలు చేస్తాం. ఏ ఒక్క రైతాంగానికి ఎట్టి పరిస్థితుల్లో వడ్ల రేట్లు తగ్గి ఎక్కడ కూడా డల్లార్ల చేతిలో నష్టపోకుండా కూడా సిఎంఆర్ కింద తప్పకుండా కొనుగోలు కేంద్రాలు కూడా తొందరలో ప్రారంభించి అల్లూరు ప్రాంతం అంటే పంటలకి మారుపేరైనటువంటి అల్లూరు ప్రాంతంలో రైతాంగం యొక్క కష్టాలు నష్టాలు ఇబ్బందులు అన్నీ తెలుసు కాబట్టి ఏ ఒక్క రైతు కూడా నష్టపోకుండా చూసే బాధ్యత కూడా మేము తీసుకున్నాం. ఇప్పటికీ అన్ని కార్యక్రమాలు ముందుకు పోతున్నాయనే విషయాన్ని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తూ ఇంకా కూడా ఎక్కువ నిధులు ఈ ప్రాంతానికి వెచ్చించి అల్లూరు ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని కూడా మరొక్కసారి తెలియజేస్తూ మన అందరి అదృష్టం ఎంపీలుగా 2 ఉన్నారు, సోదరుడిగా రవిచంద్ర ఉన్నాడు, అందరం కలిసి మన కావలి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని మీ అందరికీ మాటిస్తూ సెలవు తీసుకుంటున్నాం. ధన్యవాదాలు. సిఎస్ఆర్ ఓఎన్జీసీ సిఎస్ఆర్ ఫండ్స్ ఇవి. ఓఎన్జీసీని అడిగి మా గ్రామం ఇట్లా లైటింగ్కి ఒక ఎస్టిమేట్ వేయించున్నాము. ఆ ఎస్టిమేట్ ప్రకారం మీరు ఫండ్స్ ఇవ్వగలిగితే మా గ్రామంలో అది మంచి ప్రోగ్రామ్ అవుతుందని చెప్తే ఓఎన్జీసీ చైర్మన్ దీనికి ఒప్పుకొని ఈ 90 లక్షలు శాంక్షన్ చేశాడు. సిఎస్ఆర్ కింద ఓఎన్జీసీ సిఎస్ఆర్ కింద
ఈ 90 లక్షలు తీసుకురావడం, ఈరోజు సెంట్రల్ లైటింగ్ అల్లూరులో చేయగలుగుతున్నాం. ఇప్పుడు ఇది ఇప్పుడే ఎమ్మెల్యే గారు చెప్పినట్టు, కృష్ణారెడ్డి గారు చెప్పినట్టు, ఒక నెలలో ఈ లైటింగ్ అని చేయగలిగితే చాలా మంచిది. ఇంకా కూడా నిధులు తీసుకొచ్చి అల్లూరులో ఇంకేమన్నా చేయగలిగితే కూడా ఇప్పుడే ఎమ్మెల్యే గారు కోరినట్టు ప్రయత్నిస్తాము. మంచి కార్యక్రమాలు ఏదైనా ఉంటే సెంట్రల్ నిధులు సిఎస్ఆర్ కిందనే ప్రయత్నం చేసి, అంటే బీదా మస్తాన్ కూడా ఉన్నారు ఇక్కడనే, ఆయన కూడా ఈ మధ్య ఐ థింక్ పెట్రోలియం కానీ వీటిల్లో కొంత సిఎస్ఆర్ ఫండ్స్ని అరేంజ్ చేస్తున్నాడు. అది అల్లూరికి వాడచ్చు, లేదంటే ఆయన సొంత గ్రామం కానీ ఈ మండలంలో అల్లూరు మండలంలో మనం కొంచెం డెవలప్ చేసేదానికి వసతులు ఉన్నాయి, చేస్తాం కూడా. మీ అందరికీ కూడా మాటిస్తున్నాము. అట్నే ఈరోజు ఇప్పుడే కృష్ణారెడ్డి గారు పార్టీ ఆఫీసు ఓపెన్ చేశాడు. సొంత నిధులతో పార్టీ ఆఫీసు కట్టి దాన్ని ఇప్పుడే ఓపెన్ చేసి వస్తున్నాం. అది కూడా ఒక మంచిది. ఎందుకంటే ఒక మండలంలో ఒక ఆఫీస్ అనేది ఉంటే ప్రజలు కూడా వచ్చినప్పుడు ఎక్కడనో దగ్గర కూర్చొని మాట్లాడేదానికి కానీ ప్రతిదానికి కానీ పార్టీ ఆఫీసులు ఉండడం కూడా మంచిది. అందులో ఈ మండలంలో మంచి పని చేశాడు. అది కూడా ఇప్పుడు చెప్పినట్టు ప్రసన్న వెంకటేశ్వర స్వామి దయ వల్ల కోనేరు ఒకటి మాకు ఆ దేవుడు ఆ అదృష్టం కలిగించాడు. ఈరోజు దాన్ని కూడా ఓపెన్ చేసి రావడం ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి, ప్రజలందరికీ కూడా ఆశీర్వాదం ఉండాలా అని కోరుకుంటూ సెలవు. అల్లూరు మండలంలో సొంతంగా ఒక పార్టీ కార్యాలయం ఉండాలనే మంచి సంకల్పంతో గౌరవ ఎమ్మెల్యే సోదరులు తగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు సొంత నిధులతో ఈరోజు పార్టీని ఏర్పాటు చేయడం, మా అన్నగారు సహచర ఎంపీ గారు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వారు సిఎస్ఆర్ నిధుల ద్వారా 90 లక్షల రూపాయలు, ఇది గ్రామ పంచాయతీ నిధి మున్సిపాలిటీ అయిన సందర్భంగా దీనికి అన్ని అంగులు ఉండాలని చెప్పి ఏర్పాటు చేయడం, దీనికి మమ్మల్ని అందరినీ కూడా ఇక్కడ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా సోదరుడు జిల్లా పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్సీ బేదా రవిచంద్ర కానీ అదేవిధంగా అందరూ తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా ఈరోజు ఈ మంచి కార్యక్రమం పాల్గొన్నాం. నేను కూడా రాజ్యసభ ఎంపీగా ఈ అల్లూరు మండల వాసిగా, అందరూ నలుగురు అల్లూరు వాడు, ఈయన అల్లూరు అల్లుడు, ముగ్గురు అల్లూరు మండల వాసులు. సో ఇప్పుడు ప్రతి కావలి నియోజకవర్గంలో ప్రతి గవర్నమెంట్ స్కూల్కి ఈ డిజిటలైజేషన్ ల్యాబొరేటరీస్ ఉండాలా, కంప్యూటర్ ల్యాబ్స్ ఉండాలా, డిజిటలైజేషన్ జరగాల అనే ఉద్దేశంతో అదనపు గదులు కానీ వాటన్నిటికి కూడా నేను మన గౌరవ లోక్సభ ఎంపీ గారు అందరం కూడా మేము కలిసికట్టుగా చాలామంది ఈ పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ యొక్క ఓఎన్జీసీ కావచ్చు, బీపీసీఎల్ కావచ్చు, ఈ విధంగా ఎన్టీపీసీ కావచ్చు, రకరకాల ప్రభుత్వ సంస్థలో లక్కీగా మేము అందరం కూడా పార్లమెంట్ కమిటీలో ఉన్నాం కాబట్టి మేమందరం కూడా వాళ్ళని కోరడం, ఇప్పుడు మన కావలికి 3 కోట్ల రూపాయలు బీపీసీఎల్ ద్వారా ఓఎన్జీసీ ద్వారా ఇంకొక సంస్థ ద్వారా 3 కోట్ల స్కూల్స్కి, అంటే జిల్లా పరిషత్ హై స్కూల్కి ఒక్కొక్కటి 33 లక్షల రూపాయలు. అల్లూరులో కూడా రామయ్య బడికి మళ్ళీ వచ్చి నేను చదువుకున్నటువంటి రామకృష్ణ విద్యా సంస్థలో కూడా ఈరోజు ఏర్పాటు కృష్ణాన్ని చెప్పినట్టు నేను ఇసుక పల్లికి పెట్టుకోవడంలే, ఇసుక పల్లికి వేరే ఎంపీ నుంచి తెచ్చుకుంటున్నాం మొత్తం. కాబట్టి ఈరోజు కావలి నియోజకవర్గ అభివృద్ధి, అందులో ప్రత్యేకంగా మాకు అల్లూరు అనేది సొంత మండలం కాబట్టి మేము ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని అన్ని చేస్తామని కూడా మీకు తెలియజేసుకుంటా ఉన్నాం. అదేవిధంగా ప్రభాకర్ రెడ్డి గారు మనకి ఎంపీగా ఉండడం అనేది చాలా సంతోషం. ఎందువల్లంటే ఆయన కళ్ళ కప్పడం లేనటువంటి ఆయనకి రాజకీయవాది. అందువల్ల ఏంటంటే మన అల్లూరు మండలం ప్రత్యేకించి కావలి నియోజకవర్గం అభివృద్ధి చేయడానికి ఆయన వంతు అన్ని విధాలా సహకరిస్తాం. నేను కూడా పెద్ద రాజకీయ నాయకుడిని ఏం కాదు, పేరుకి ఎమ్మెల్యే కూడా ఎంపీ కూడా మేమందరం కూడా ఒకే జాతి పక్షులం కాబట్టి ఖచ్చితంగా కలిసికట్టుగా కల్మషం లేకుండా మన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు, ఎమ్మెల్సీ రవిచంద్ర యొక్క సలహాల సూచనల మేరకు మన నియోజకవర్గ అభివృద్ధి పాటుపడతామని తెలియజేసుకుంటా ఉన్నాం. చాలా సంతోషం. ఈరోజు మన కార్యకర్తలకు నాయకులు అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. వారందరికీ కూడా పేరు పేరున పార్టీ తరఫున మా తరఫున కృతజ్ఞతలు.
నమస్కారం. ఈరోజు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అల్లూరు పంచాయతీకి ఏదైనా ఒక మంచి కార్యక్రమం చేయాలా అనేటువంటి ఆలోచనతో సెంట్రల్ లైటింగ్కి శాంక్షన్ చేయించడం, దాన్ని ఈరోజు శంకుస్థాపన గతంలో ఒక నెల ముందే ఇక్కడికి రావాల్సింది. కానీ పార్లమెంటు సమావేశాలు ఇతర కారణాలతో వాయిదా పడి ఈరోజు ఒక శుభముహూర్తంలో ఈ యొక్క కార్యక్రమాన్ని కొండబెట్రగుంటలో వారు కుటుంబ సమేతంగా ఎమ్మెల్యే గారు ప్రశాంత్ రెడ్డి గారు, ప్రభాకర్ రెడ్డి గారు ఇద్దరు కూడా కొండబెట్టగుంట పుష్కరిణి ఎంతో వైభవంగా నిర్మాణం చేశారు. దాన్ని కూడా అక్కడ ప్రారంభోత్సవం, ఇక్కడ శంకుస్థాపన. ఎందుకంటే ఎమ్మెల్యే గారు చెప్పినట్టు నలుగురు ప్రతినిధులు ఇప్పుడే కాదు, గత ప్రభుత్వంలో కూడా ఉన్నారు నలుగురు ప్రతినిధులు. అన్న రాజ్యసభ సభ్యుడు, మస్తాన్ రావు గారు రాజ్యసభ సభ్యుడు, ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఈ మండలమే, ఆయన పార్లమెంటు సభ్యుడు, ఎమ్మెల్యే ఎట్టా ఉన్నాడు. ముగ్గురు ఎంపీలు, ఒక ఎమ్మెల్యే ఉన్నాడు. మన దురదృష్టం ఏమో కానీ అల్లూరులో ఎదురుగ్గా కనిపిస్తుంది. మీరు వెనక్కి తిరిగి చూస్తే పంచాయతీ భవనం అల్లంపాటి విజయవర్ధన్ రెడ్డి గారి పేరుతో మేమే, ఆయన అనేక సంవత్సరాలు తెలుగుదేశం పార్టీకి సేవ చేశాడు. ఎప్పుడు ఎన్నికలున్నా ఏదున్నా మాకు ఇక్కడ పెద్ద దిక్కుగా అండగా ఉన్నాడని ఆయన పేరుతో కట్టాలని నేను ప్రారంభించాను. సరే, ప్రభుత్వం మారింది, దానికి ఇప్పటికి 8 ఏళ్ళైనా డబ్బులు రాలా. ఈ పంచాయతీలో 1.5 కోట్ల రూపాయలు డబ్బులు రాలా ఇప్పటికి. ఎవరు అదేం కాంట్రాక్టర్లు చేసింది కాదు, పార్టీ నాయకులు ఒకరో ఇద్దరు ఒక గ్రామం మీద ప్రేమ ఉన్న వ్యక్తులతో ఇద్దరు చేత చేయించారు. పాపం వాళ్ళు నేను చెప్పి చేయించిన పనికి వాళ్ళు ఇబ్బందులు పడ్డారు. అంటే ఏ విధంగా జరిగింది? 5 ఏళ్ళు అన్న దగ్గరకు పోయి డబ్బులు అడిగిన వాళ్ళు లేరు. లేకపోతే ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని ఆయన వైకాపా తరపున ఎంపీ కూడా 1-2 సందర్భాల్లో నేను ఫోన్ చేసి సొంత మండలానికి పైసా కూడా ఇవ్వటం లేదు, ఏమంటే నన్ను అడిగేవాడు ఇవిడేనేది. అంటే ఏ విధంగా 5 సంవత్సరాలు అల్లూరు అభివృద్ధి వెనకబడింది అనేది. ఇక్కడ ఏ కాలువ మీద బ్రిడ్జ్ అడిగినా, రోడ్డు అడిగినా, బిల్డింగ్ అడిగినా తెలుగుదేశ ప్రభుత్వ హయామో తెలుగుదేశం పార్టీ తరపున ఇక్కడ ప్రతినిధులు ఉన్నప్పుడు తప్పితే ఏనాడు కూడా అల్లూరులో ఇతర ప్రభుత్వాల హయాంలో అభివృద్ధి జరిగినటువంటి పరిస్థితి లేదు. నేను ప్రభాకర్ అన్న కూడా ఎంపీగా నిలబడే ఎన్నికల సందర్భంలో వచ్చినప్పుడు కూడా అనేక సందర్భాల్లో చెప్పామన్నా, అనేక ప్రయత్నాలు చేసాం. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి బ్రిడ్జీలు కానీ, ఎందుకంటే రైతాంగం అనేక కాలువల మీద బ్రిడ్జీలు కానీ, పొలాల్లో పోయే రోడ్లు కానీ, ఉడోస్పేట మీద బ్రిడ్జీలు కానీ, రావణ చెరువు బ్రిడ్జీలు కానీ ఏళ్ల తరబడి ఉద్యమాలు జరిగినాయి కానీ నిర్మాణాలు కాల. అవన్నీ పూర్తి చేసుకున్నాం. ఈ గ్రామాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలా. ఈరోజు పూర్తి స్థాయిలో తాగునీటికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయాలంటే ఒక్క అల్లూరు పంచాయతీకి 30 కోట్లు కావాలన్నా. 5 సంవత్సరాల్లో నిర్లక్ష్యానికి గురైన రోడ్లు కానీ లేకపోతే డ్రైన్లు కానీ 10 కోట్ల రూపాయలు సిమెంట్ రోడ్లు వేస్తే కానీ గిరిజన కాలనీలు, ఎస్సీ కాలనీలు, బీసీ కాలనీల్లో రోడ్లు పూర్తి కావు. ఎందుకంటే దౌర్భాగ్యం, ఇది పంచాయతీ కాదు, మున్సిపాలిటీ కాదు. 5 సంవత్సరాల నుంచి నరేగా కింద లేకపోతే ఆ 10 కోట్ల రూపాయలకి 1.5 సంవత్సరంలో అల్లూరులో మొత్తం ఒక్క అడుగు కూడా లేకుండా, మొత్తం మట్టి రోడ్డు లేకుండా సిమెంట్ రోడ్లు వేసి ఉండొచ్చు, డ్రైన్లు కట్టి ఉండొచ్చు, ఈ బిల్డింగ్లన్నీ పూర్తి చేసి ఉండొచ్చు. నగర మున్సిపల్ శాఖ నుంచి నిధులు రావు, నరేగా నిధులు రావు. గ్రామంలో అనేక మంది పేద కుటుంబాలు, ఎస్సీ ఎస్టీ కుటుంబాలు నరేగా డబ్బులు కూడా పోయినాయి. సరే, మా ఎమ్మెల్యే గారు నేను అనేక సందర్భాలు మంత్రి నారాయణ గారితో ఇతర అధికారులతో ప్రయత్నం చేశాం. కోర్టులు ఇతర కారణాలతో ప్రభుత్వం ఏర్పడ్డా కూడా 20 నెలలు ఇబ్బందులే పడుతున్నాం ఈనాటికి కూడా. అందుకే ఈ అల్లూరు పంచాయతీ, గతంలో అల్లూరు అంటే జిల్లా కాదు రాష్ట్రంలోనే పేరు. ఇక్కడ ఇతర ఈ గ్రామంలో ఉండి బయట సెటిల్ అయినటువంటి వాళ్ళందరితో కూడా మాట్లాడుతున్నాం, మీతో కూడా చెప్పాం. అల్లూరు పంచాయతీని ఒక మోడల్ పంచాయతీగా తీర్చిదిద్దేదానికి గతంలో కూడా మేము ఒక మాస్టర్ ప్లాన్ చేసి ఇక్కడ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసాం. ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి. మీరిద్దరు ఎంపీలు మాకు
30 కోట్ల రూపాయలు అల్లూరు పంచాయతీకి తాగునీటికి నిధులు తెచ్చేదానికి ఇద్దరు మీరు ఎందుకంటే నారాయణ గారి దగ్గరికి మేము ఇద్దరం పోతే మాకు ఎంతో కొంత ఇచ్చున్నాడు ఆయన. ఇప్పుడు కృష్ణారెడ్డి నీ కావిలికి ఇచ్చాను 30 కోట్లు చేసేసారు. 10 కోట్లు రోడ్లు మాకు రోడ్లు కాదు, ముందు తాగడానికి ప్రతి కాలనీకి కంప్లీట్గా నీళ్ళు ఇవ్వాలంటే 30 కోట్లు కావాలా. అది మీరిద్దరూ ఎందుకంటే ఆయన అల్లూరులో చదువుకున్నాడు, అల్లూరులో ఎమ్మెల్యే అయ్యాడు, అల్లూరు నుంచి ఎంపీగా 2 సార్లు 3 సార్లు పోటీ చేశాడు. మీరు ఇక్కడే ఈ ఈదులోనే పెరిగారు మేనమాక్కడ. మీరు అందుకని మాకు ఖచ్చితంగా అల్లూరుకి 30 కోట్లు నీళ్ళకి ఇవ్వండి, రోడ్లు వెనక ముందు వేసుకుంటూ వస్తాం. రెండోది గిరిజనులకు ఇక్కడ ఇంకా 740 ఇళ్ళు కాలనీల్లో ఇల్లు లేకుండా చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. మీరు ఇప్పటికే కొడవలూరు, విడవలూరు, ఇందుకూరుపేట, కోవూరు, బుచ్చిరెడ్డిపాలెంతో పాటు అల్లూరు మండలంలో కూడా అన్ని సర్వే చేయించారు. అల్లూరు మండలంలో కూడా గిరిజనులకు పూర్తి స్థాయిలో గృహ నిర్మాణానికి మీరు సహకరించాలని చెప్పి, అదేవిధంగా ఎమ్మెల్యే గారు మేము ఇక్కడ ఇరిగేషన్ కానీ ఇతర గ్రామాల అభివృద్ధికి కానీ అన్నిటికీ పూర్తి స్థాయిలో పనిచేస్తాం. మీ వైపు నుంచి ఇద్దరు అల్లూరు మండలానికి ప్రత్యేకంగా ఎంపీలుగా మీ ఇద్దరు మాకు, ఎందుకంటే మీరు ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయాలనేటువంటిది ఆలోచన మీరు గతంలో కూడా తెలియజేశారు. అవన్నీ కూడా వివరాలు ఇస్తాం. తప్పకుండా దీన్ని అభివృద్ధి చేసి మోడల్ గ్రామంగా తీర్చిదిద్దేదానికి మీరందరూ కూడా సహకరించాలని చెప్పి కోరుకుంటూ మరిన్ని నిధులు గ్రామానికి మండలానికి కేటాయించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.